మహాభారత యుద్ధంలో 13వ రోజున కౌరవుల గురువు ద్రోణాచార్యుడు చక్రవ్యూహం అనే ఒక పెద్ద సైనిక వ్యూహం వేశాడు. ఇది చాలా కష్టమైంది. దీనిలోకి వెళ్ళడం బయటికి రావడం కొద్దిమందికి మాత్రమే తెలుసు. అభిమన్యుడికి చక్రవ్యూహంలోకి ఎలా వెళ్ళాలో తెలుసు. అర్జునుడు సుభద్రకు ఈ విద్య గురించి చెబుతుంటే అభిమన్యుడు అమ్మ కడుపులో ఉన్నప్పుడే విన్నాడని ఒక కథ ఉంది. కానీ బయటికి ఎలా రావాలో చెప్పేసరికి సుభద్ర నిద్రపోయింది. అందుకే అభిమన్యుడికి లోపలికి వెళ్ళడం తప్ప బయటికి రావడం తెలియదు. ఆ రోజు అర్జునుడిని కృష్ణుడిని ఉద్దేశపూర్వకంగానే వేరే దగ్గరికి యుద్ధం కోసం పంపించారు. దీనివల్ల పాండవులు చక్రవ్యూహాన్ని ఛేదించలేకపోయారు. చాలా కష్టపడ్డారు. పాండవుల బాధ చూసి అభిమన్యుడు నేను వెళ్తాను, దారి చూపిస్తాను అని చెప్పి ధైర్యంగా చక్రవ్యూహంలోకి దూకాడు. అభిమన్యుడు లోపలికి వెళ్ళి కౌరవుల సైన్యాన్ని చాలా మందిని చంపేశాడు. కానీ అతను లోపలికి వెళ్ళగానే జయద్రథుడు అనే రాజు, ఇతను వచ్చేసి అర్జునుడికి తప్ప మిగతా వాళ్ళందరినీ ఒక రోజు వరకు ఆపగల వరం ఉంది ఇతనికి. సో ఈ జయద్రథుడు అభిమన్యుడు చక్రవ్యూహం లోపలికి వెళ్ళగానే ఎంట్రీ పాయింట్ ని మూసేస్తాడు. దాంతో పాండవులు ఎవరు అభిమన్యుడికి సహాయం చేయలేకపోయారు. లోపల ఒంటరిగా చిక్కుకున్న అభిమన్యుడిపై ద్రోణాచార్యుడు, కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ ఇలా చాలా మంది పెద్ద యోధులు కలిసి ఒకేసారి దాడి చేశారు. ఇది యుద్ధ నియమాలకు విరుద్ధం. ఎందుకంటే ఒకరిపై చాలా మంది కలిసి దాడి చేయకూడదు. కౌరవులు అభిమన్యుడిని బలహీనపరిచారు. కర్ణుడు వెనక నుండి అతని విల్లు దారాన్ని తెంపాడు. అతని రథసారథిని చంపేశారు. గుర్రాలను నాశనం చేశారు. రథం విరిగిపోయి ఆయుధాలు లేకపోయినా అభిమన్యుడు కత్తితో ఆ తర్వాత రథచక్రంను డాలుగా వాడుతూ పోరాడాడు. చివరికి అలసిపోయి చాలా గాయాలతో దుశ్శాసనుడి కొడుకు దూర్మాసనుడు గదతో కుట్టగా చనిపోయాడు. ఇద్దరూ కింద పడిన దూర్మాసనుడు ముందు లేచి అభిమన్యుడి తలపై చివరి దెబ్బ కొట్టాడు. అభిమన్యుడి చావును ఒక పెద్ద అన్యాయంగా, యుద్ధంలో ఒక కీలక మలుపుగా చూస్తారు. ఈ సంఘటన తర్వాత అర్జునుడికి చాలా కోపం వచ్చి మరుసటి సూర్యాస్తమయంలోపు జయద్రథుడిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. సో ఆ విధంగా అర్జునుడు సుభద్ర కొడుకు అభిమన్యుడు చక్రవ్యూహంలో వీరోచితంగా పోరాడి మరణిస్తాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.